is data flow analysis. Data flow analysis and data చూద్దాం. It is a technique to find how the data flows through the program. అంటే మన డేటా అనేది ఎలా ఫ్లో అవుతుంది ఒక ప్రోగ్రాంలో అని చూద్దాం. ఇట్ ఇన్వాల్వ్స్ ట్రాకింగ్ ఆఫ్ వేరియబుల్స్. ఇది ఏముంటుంది? ట్రాకింగ్ ఉంటుంది. ట్రాకింగ్ అంటే ఏంటి? ద మెయిన్ గోల్ ఆఫ్ ది ట్రాకింగ్ ఈస్ ఆప్టిమైజింగ్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. ఏం చేస్తుంది ట్రాకింగ్ అనేది? ఆప్టిమైజింగ్ చేస్తుంది అండ్ ఎర్రర్స్ని ఐడెంటిఫై చేస్తుంది. ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ మోడల్డ్ బై గ్రాఫ్స్. ఈ ప్రోగ్రామ్ అనేది గ్రాఫ్స్తోని మోడల్ అవుతుంది అన్నట్టు. ఎలా అంటే నోట్స్ ఉంటాయి, ఎడ్జెస్ ఉంటాయి. ద నోట్స్ ఆర్ రిప్రజెంటెడ్ స్టేట్మెంట్స్ అండ్ ఇన్స్ట్రక్షన్ కోడ్. ఈ నోట్స్ అనేది స్టేట్మెంట్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్ కోడ్ని ఉంటాయి. ఈ నోట్స్లో స్టేట్మెంట్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్ కోడ్స్ ఉంటాయి. అండ్ ద ఎడ్జెస్ స్పెసిఫైస్ దట్ డిపెండెన్సీ బిట్వీన్ ద నోట్స్. అంటే ఏ బి అంటే ఈ రెండింటి మధ్యలో డిపెండెన్సీ ఎంత ఉందో చెప్పేదాన్నే మనం ఎడ్జెస్ అంటాం. నెక్స్ట్ అడ్వాంటేజెస్. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఫ్లో గ్రాఫ్స్ చూద్దాం. ఫస్ట్ కోడ్ క్వాలిటీ ఇంప్రూవ్డ్. కోడ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ బెటర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ని బెటర్గా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ అండర్స్టాండ్ ద బిహేవియర్. మనం కోడ్ యొక్క బిహేవియర్ ఏందో ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ బేసిక్ డెఫినేషన్. దీనికి బేసిక్ డెఫినేషన్ అంటే ఇలా 3 టైప్స్ ఉంటాయి. డిఫైనింగ్ పాయింట్ ఆర్ డెఫినేషన్ పాయింట్. డెఫినేషన్ పాయింట్ అంటే మనము ఇనిషియల్గా వేరియబుల్స్ ఇన్స్టైల్ చేసుకున్నాం కదా, x = 5 ఆర్ x = సంథింగ్. ఈ ఇనిషియలైజేషన్ని డెఫినేషన్ పాయింట్ అంటారు. నెక్స్ట్ రిఫరెన్స్ పాయింట్ అంటే మనం y = x అని ఇనిషియలైజ్ చేసుకుంటాం. అంటే x యొక్క వేరియబుల్ అంటే x = y అంటే yకి x అనే వాల్యూ అసైన్ అవుతుంది అన్నట్టు. అంటే ఇక్కడ ఏమవుతుంది? y = 5. అట్లా రిఫరెన్స్ x యొక్క రిఫరెన్స్తోని y వాల్యూని డిఫైన్ చేసుకుంటాం. దాన్ని రిఫరెన్స్ పాయింట్ అంటారు. నెక్స్ట్ ఎవాల్యుయేషన్ పాయింట్ అంటే ఒక వాల్యూని అనేది ఎలా ఎవాల్యుయేట్ చేయడం. ఆర్ ఒక వాల్యూ సమ్ చేసాం అనుకోండి, z = x + y అనుకున్నాం అనుకోండి. అంటే ఈ వాల్యూని మనం ఎవాల్యుయేట్ చేస్తాం అండ్ జెడ్కి అసైన్ చేస్తాం. దీన్ని ఎవాల్యుయేషన్ అంటారు. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ డేటా ఫ్లో అనాలిసిస్. మనకు ఇలా 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది అవైలబుల్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏ పాయింట్ ఇన్ ద ప్రోగ్రామ్ వేర్ అన్ ఎక్స్ప్రెషన్ ఈస్ అవైలబుల్ మీన్స్ వాల్యూ ఈస్ ఆల్రెడీ కంప్యూటెడ్. వీఆర్ రీయూజింగ్ ఇస్ కాల్డ్ అవైలబుల్ ఎక్స్ప్రెషన్స్. అంటే మనకు ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఆల్రెడీ కంప్యూట్ అయి ఉంటుంది మన ప్రోగ్రాంలో. ఆ కంప్యూట్ అయిన దాన్ని మనము మళ్ళీ ఎక్కడైనా మనకు యూజ్ అయినప్పుడు యూజ్ చేసుకుంటాం. దాన్నే రీయూజింగ్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే L1 = 4 × I ఉంది. 4 × I అంటే ఇది ఆల్రెడీ కంప్యూట్ అయింది. మళ్ళీ మనం నెక్స్ట్ కోడ్లో x = y + a ఆఫ్ L1 అన్నారు. అంటే ఈ L1 అనే పాయింట్ అనే ఎక్స్ప్రెషన్ అనేది ఇక్కడ కోడ్లో యూజ్ చేసుకుంటున్నాం. అంటే మనము గ్రాఫ్లో కిందికి వెళ్తున్న కొద్దీ ఎక్కడో ఒక జాల మనం మళ్ళీ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసుకుంటే దాన్నే అవైలబుల్ ఎక్స్ప్రెషన్ అంటారు. అంటే ఉన్న ఎక్స్ప్రెషన్ని మళ్ళీ అవైలబుల్ యూజ్ చేసుకుంటే దాన్నే అవైలబుల్ ఎక్స్ప్రెషన్ అంటారు. నెక్స్ట్ రీచబుల్ డెఫినేషన్ అంటే a definition D reaches to a point X if there is a path from D to X such that D is not killed. అంటే ఒక కోడ్ ఉందండి, x = 5, x = x + 2, y = x + 3. ఇందులో x = 5 అనేది ఎక్కడికి రీచ్ అయింది? x = x + 2 అంటే ఇక్కడ x = 5 అనేది అసైన్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి కోడ్ ఇప్పుడు x = 5 అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది. అంటే ఇక్కడ కూడా x = 5 అనేది అసైన్ అయింది. ఇక్కడ కోడ్ అనేది రీచబుల్, ఇక్కడ కిల్ కాలేదు. కానీ ఇందులో నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ x = x + 5 అంటే 5 + x = 5 + 2 అవుతుంది. ఇది 7 అంటే ఇక్కడ x = 7 అసైన్ అవుతుంది. అంటే మనం ఇనిషియల్ వాల్యూ ఎంత? x = 5, ఇక్కడికి వచ్చేసరికి x = 7 అవుతుంది. అంటే ఇక్కడ నాట్ రీచబుల్ డెఫినేషన్. అంటే అంటే బ్లాక్ 1 బ్లాక్ 2 కాడ కోడ్ అనేది రీచబుల్ అయింది. బ్లాక్ 3కి వచ్చేసరికి కోడ్ అనేది నాట్ రీచబుల్. అంటే x వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. దీన్నే రీచబుల్ డెఫినేషన్ అంటారు. నెక్స్ట్ లైవ్ వేరియబుల్స్ అంటే
A point in the program where the variable is alive means that the value or expression is used for future computation, and the points is called live variable. లైవ్ వేరియబుల్ అంటే బ్రతికున్నది అనుకోండి. బ్రతికున్నది అనుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఏ ఈజ్ గోస్ టు 5, సి ఈజ్ గోస్ టు 6, బి ఈజ్ గోస్ టు 7, డి ఈజ్ గోస్ టు ఏ ప్లస్ బి, ఏ ఈజ్ గోస్ టు సి ప్లస్ డి. ఇక్కడ మనం ఏ ఈజ్ గోస్ టు 5 అన్నాం, బి ఈజ్ గోస్ టు 7 అన్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేసినాం, డి ఈజ్ గోస్ టు ఏ ప్లస్ బి అని వాడినాం. డి ఈజ్ గోస్ టు ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి అంటే ఇది ఇక్కడ నుంచి కోడ్ అనేది ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఏం తీసుకున్నాం, ఏ ఈజ్ గోస్ టు 5 వచ్చింది, బి ఈజ్ గోస్ టు 7 వచ్చింది. ఇక్కడ ఏ ఈజ్ గోస్ టు 5 అనేది ఇక్కడ దాకా లైవ్ నోడే. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు కోడ్ అనేది ఏ ఈజ్ గోస్ టు ఏమవుతుంది, సి ప్లస్ డి. సి ప్లస్ డి అంటే సి వాల్యూ ఇప్పుడు డి వాల్యూ, డి వాల్యూ ఈజ్ గోస్ టు 12 అవుతుంది. సి వాల్యూ ఎంత 6 ప్లస్ 6 ఎంత ఈజ్ గోస్ టు 18 అంటే ఏ ఈజ్ గోస్ టు 18 అవుతుంది. అంటే ఇక్కడ ఏ అనేది కిల్ అవుతుంది, ఏ ఈజ్ కిల్డ్. ఏ కిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇది ఏ అనేది లైవ్ వేరియబుల్ కాదు. కానీ ఇక్కడ వరకు అయితే ఏ అనేది లైవ్ వేరియబుల్. అంటే బ్లాక్ 1, బ్లాక్ 3 అండ్ బ్లాక్ 4 ఇవి అనేది ఏ ఈజ్ గోస్ టు లైవ్ వేరియబుల్స్ అయితే అన్నాడు. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే బిజీ ఎక్స్ప్రెషన్స్. బిజీ ఎక్స్ప్రెషన్స్ అంటే an expression is busy along the path. Expression is busy along the path if its evaluation exists along the path and none of its operand definitions exist before it evaluation along the data. అంటే మనము ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్కి అంటే ఒక ఎక్స్ప్రెషన్ నుంచి ఇంకో ఎక్స్ప్రెషన్ వెళ్ళేసరికి ఈ అనేది ఎవాల్యుయేట్ అయిపోతుంది నడపాలని. అంటే ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్కి పోయేసరికి ఈ అని ఎవాల్యుయేట్ ఎట్లా అవుతుందంటే మనము ఏదైనా ఈ నోడ్ నుంచి ఈ అంటే ఒక ప్రోగ్రామ్ చూసుకున్నట్టయితే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ పోతున్నప్పుడు మనము ఏ ఈజ్ గోస్ టు 5 తీసుకున్నట్టయితే నార్మల్లో ఏ ఈజ్ గోస్ టు ఏ ప్లస్ 2 అన్నా అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది, ఏన 7 అవుతుంది. ఏన 7 అవుతుందంటే ఇంకా పాయింట్ చేరక ముందుకే ఏ అనేది ఎవాల్యుయేట్ అయిపోయింది. అంటే ముందున్న వాల్యూ అనేది ఉండదు అన్నట్టు. లాస్ట్కి వచ్చేసరికి ముందు 5 ఉంటే లాస్ట్కి వచ్చేసరికి 7 అయిపోతుంది. ఇది మీనింగ్ అన్నట్టు. అంటే నడమలోనే ఎక్స్ప్రెషన్ అనేది ఎవాల్యుయేట్ అయిపోతుంది, లాస్ట్కి వచ్చేసరికి ఆ వాల్యూ అనేది వేరే అయిపోతుంది. అందుకే ఇక్కడ అన్నాం ఇఫ్ ఇట్స్ ఎవాల్యుయేషన్ ఎగ్జిస్ట్ అలాంగ్ ద పాత్ అండ్ నన్ ఆఫ్ ఇట్స్ ఆపరెంట్ డెఫినేషన్ ఎగ్జిస్ట్. ముందున్న వాల్యూస్ అనేది ఎగ్జిస్ట్ కావన్నట్టు లాస్ట్కి వచ్చేసరికి. దిస్ ద వే.